హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో ఈ వారంలో, ఈ వీకెండ్లో, ఈ నవంబర్ 28, 27, 28కి రిలీజ్ అయిన మూవీస్ 3 మూవీస్ పోయా. సో ఈ 3 మూవీస్లోకి వెళ్ళి ఒక మూవీ పోస్ట్ పడినాయి. అదే మన తమిళ్ మూవీ. హీరోనిగా చేసిన సిద్ధార్థ్ హీరోనిగా ఇషిక హీరోనిగా చేసిన మూవీ మిస్ యూ. సో ఆ తమిళ్ మూవీ తెలుగులో డబ్బైంది. సో ఆ మూవీ పోస్ట్ పోన్ అయింది. మిగతా ఇంకా 2 మూవీస్ ఉన్నాయి. సో 2 మూవీస్లోకి వెళ్ళి ఆల్రెడీ రోటీ కపరా రొమాన్స్ అనే మూవీ చూసా డేవిడ్ థియేటర్లో. సో అది పోయి రివ్యూ పెట్టేసా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దయచేసి జల్లి వెంటనే వెళ్ళిపోయి మన ఛానల్లో ఉంది భయ్య, పెట్టేసా, వెళ్ళి చూసుకొని. సో ఇంకొక మూవీ భారతి రంగెల్, మన సెకండ్ మూవీ భయ్య, మన శివరాజ్ కుమార్ హీరోగా శివన్న హీరోగా చేసిన తమిళ్ మూవీ తెలుగులో డబ్బై అయింది భయ్య, అదే భారతి రంగల్. సో ఈ మూవీ కథ విషయంకి వచ్చేసే భయ్య. సో ఫస్ట్ నాకు శివన్న ఎప్పటి నుంచో ఫ్యాన్. అంటే నేను పర్టికులర్గా ఆయన సినిమాని అంత చూడలే, కానీ తమిళ్ మూవీ కొద్దిగా తెలుగులో డబ్బైనాయి. సో వాళ్ళ తమ్ముడు పునీత్ రాజ్ కుమార్ హీరోగా చేసిన మూవీ ఆయన చూసా భయ్య. జాగ్వార్ మూవీలో ఆయన విలన్ రోల్ చేసాను. మళ్ళీ అదొకటి, ఇంకొకటి కాలేజ్ లైఫ్ ఒకటి మూవీ ఉంటుంది. ఆ మూవీ పేరు బి గుర్తుకొస్తలే భయ్య. ఈ 2 మూవీస్ చూసా. దాని తర్వాత జేమ్స్. ఈ మూవీస్కి చూసి నేను ఆయన ఫ్యాన్ అయినా, పునీత్ రాజ్ కుమార్. సో ఇప్పుడు వాళ్ళన్న హీరోగా చేసిన మూవీ శివరాజ్ కుమార్ ఆయన హీరోగా చేసిన మూవీ భారతి రంగల్. సో ఈ భారతి రంగల్ అని పెట్టడానికి కారణం ఏంటంటే కథ, స్టోరీ లైన్, అది ఇది. మొన్న ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయిన మూవీస్ బగీరా కంటే ఇది చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు భయ్య. ఎందుకైనా ఆయన లుక్ నుంచి ఏదైతే యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, ఆ కెమిస్ట్రీ కానీ ఓకే, అక్కడ కూడా ఓకే. సో భారతీయ రంగుల్ అసలు దీనికి స్టోరీ ఏంటి, అసలు మనం చూసిన సినిమాలు అన్నీ రొటీన్ అనిపిస్తాయి కానీ డిఫరెంట్ భయ్య. సో బగీరా కంటే ఇది చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. సో భారతీయ రంగుల్ స్టోరీకి వెళ్ళిపోయాం. సో ఎక్కువ యాక్ట్ చేయాలి, ఎక్కువ లెంత్ చేయాలి, ఎక్కువ షార్ట్ చేయాలి భయ్య. స్వీట్ అండ్ సింపుల్గా చెప్పేసాం. సో స్టోరీ వచ్చేసి భయ్య, ఆయన గ్యాంగ్స్టర్. సో గ్యాంగ్స్టర్ అంటే స్టార్టింగ్ ఎట్లా చూపిస్తా అంటే లుక్, ఆయన ఒక లాయర్ భయ్య. సో శివాన ఒక లాయర్ నుంచి గ్యాంగ్స్టర్కి ఏ విధంగా ఎందుకు మానేది, అసలు ఆ ప్రజలు కాపాడడానికి అసలు ఈయన ఎందుకు రావాలి, అసలు లాయర్ నుంచి గ్యాంగ్స్టర్ ఎందుకు అయ్యాడు, ఎలా అయ్యాడు, అసలు చెప్తున్నా. స్టోరీ ఏం లేదు భయ్య. సీన్ టు సీన్ వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని చెప్పాను కానీ సీన్ టు సీన్ వెళ్ళిపోయింది. అసలు శివాన్న చేసే పనికి లాయర్లా గవర్నమెంట్ జాబ్ చేసి లాయర్ నుంచి డబ్బులు ఎక్కువ వస్తాయి అలా అని కాదు, కానీ ప్రజల కోసం ఏదైనా మంచి పని చేయాలని చెప్పి అసలు లాయర్ నుంచి గ్యాంగ్స్టర్ ఎందుకు మారాడు, ఆ మైండింగ్లో ఏమైపోతుంది, అసలు ఇంతకీ ఆ కోర్టులో అసలు గెలిచాడా లేదా, అది ఇది లాస్ట్ వరకు తిప్పి కొడితే భయ్య ఒక్కటే లైన్, గ్యాంగ్స్టర్ అంటే లాయర్ నుంచి గ్యాంగ్స్టర్ ఎలా అయ్యాను, ఎందుకు అయ్యాను, అసలు ఎందుకు ఇలా మారాడు, అసలు ఎందుకు ఇలా చంపుతున్నారు అంటే ఓడైతే విలన్స్ని ఎందుకు ఇట్లా చంపుతున్నా అని ప్రశ్నతో లాస్ట్కి ఉంటే భయ్య చాలా బాగుంది. యాక్షన్ సీన్ అయితే చెప్తున్నాగా జ్యువెలర్కి అమ్మ మొగుడు అని చెప్పుకోవచ్చు భయ్య ఈ మూవీ విషయానికి వచ్చేసే భారతి రంగల్. సో ఇది భయ్య స్టోరీ లైన్. స్టోరీ చెప్తున్నా, స్టోరీ ఏమున్నారు భయ్య, ప్లస్ పాయింట్ నేను చెప్తా భయ్య. ప్లస్ పాయింట్ ఏమేమో స్టోరీ ఏం లేదు, ప్లస్ పాయింట్ నేను చెప్తాను. కానీ ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుతున్నాను. శివన యాక్టింగ్ గురించి అది ఓకే, యాక్షన్ ఎపిసోడ్ అది పీక్స్. అంటే కత్తి నాకేసుకోవడం కానీ, ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, ఆఫీస్ ఫ్రెండ్స్ అందరితో కలిసి చూడాల్సినాము ఇది బీ భయ్య. సో యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగా టేకింగ్ చేసిన డైరెక్టర్ అయితే. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా చూసుకుంటే అది వెరీ గుడ్ భయ్య. సో ఇప్పుడు మైనస్ పాయింట్ గురించి మాట్లాడదాం భయ్య. ఇంకొకటి ప్రొడక్షన్ వాల్యూ. ఈ 3 నాకు నచ్చింది భయ్య. సో మైనస్ పాయింట్ ఏంటంటే శివానకి ఇంకా రుక్మిణి వసంత్ గారితో ఒక చిన్న రొమాన్స్ సీన్ ఉంటుంది. సో అది ఎందుకు పెట్టారు చెండాలి అనిపించింది. ఎందుకు అంటే అది మీరు చెప్తా. ఆయన ఏజ్ తగ్గేటట్టు హీరోని పెడితే ఒక లెక్క ఉంటుంది. ఆయన ఒక ఫాదర్ లాగా ఆమెని ఏమంటారు హీరోని ఇలా పెట్టి అది అంటారు హీరోని ఎఫెక్ట్ కెమిస్ట్రీ బాగున్నది అని చెప్పి. సో అదైతే సూట్ కాలే భయ్య. నాకైతే ఒక ఫాదర్ ఒక డాటర్ లాగా అనిపించింది. మైనస్ పాయింట్ ఇది. ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ అని చెప్పుకోవచ్చు. మనం ఆల్రెడీ అన్ని సినిమాల్లో చూసాం భయ్య, ఎలా ఉంటుంది, ఎట్లా ఫైట్ చేయాలి, అది సేమ్. సో ఈ 2 థింగ్స్ నేను అబ్జర్వ్ చేసా భయ్య. ఈ 2 థింగ్స్ మైనస్.
సో నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, డైరెక్టర్ టేకింగ్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ప్రొడక్షన్ వాల్యూ కానీ మొత్తం ఎవ్రీథింగ్ వెరీ గుడ్. భారతి రంగైలి అనే మూవీ నాకు ఎవ్రీథింగ్ వెరీ గుడ్. సో దీనికి నేను సంజయ్ థియేటర్కి వెళ్ళి 150 రూపీస్ పెట్టి చూసి వచ్చా భయ్య. కేవలం దేనికోసం? మీకోసం భయ్య. సినిమా బాగుందా బాగాలేదా, నేను మీకోసం ఇంత చేస్తున్నా, ఇంత కష్టపడుతున్నా. కనీసం మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి భయ్య. సో ఇది భయ్య భారతి రంగోలి. సో దీనికి ఇచ్చే అవుట్ ఆఫ్ 5కి, అవుట్ ఆఫ్ మూవీ అండ్ రివ్యూ అండ్ రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 3 భయ్య.